ఎందుకంటే ఇప్పుడు ఇన్ని దేశాలు తిరిగినావు, ఇన్ని దేశాలు ట్రినిడాడు, ఘనా, నైజీరియా, అది ఊరు లేదు పేరు లేని దేశాలు మనతో వ్యాపారం చేస్తలేరు, మన ప్రోడక్ట్ తీసుకుంటలేరు, మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వాళ్ళతో ఏం అయితలేదు, మన దగ్గర ఏ రకంగా లాభం అయితలేదు, మన వస్తువులు కొనుక్కుంటలేరు, మన ఏది కొనుక్కుంటలేరు, మనం వాళ్ళ దగ్గర కొనుక్కునే స్థాయిలో లేము. అంటే మనకు అవసరాలు లేవు వాళ్ళతోటి. అయినా సరే ఆ దేశాలకు పోయి ఎందుకు తిరుగుతున్నావు? ఈ భారతదేశం యొక్క పేదోడు కట్టే పెట్రోల్ మీద కట్టే ట్యాక్సులు, జిఎస్టీ మీద కట్టే ట్యాక్సులతో ఏం చేస్తున్నావు? కేవలం అదానికి అక్కడ సీపోర్ట్ కాంట్రాక్టు, బొగ్గు కాంట్రాక్టు, ఎయిర్పోర్ట్ కాంట్రాక్టు ఇవన్నీ ఇస్తే నీకేం లాభం? అదానికి 15% పోతుంది, మిగిలిన 85% నీ మోడీకి వస్తుంది. అంటే మన దేశ ప్రజల సొమ్ముతోటి తను సంపాదించుకుంటున్నాడు. మరి ఏమన్నా అంటే నాకు పిల్లలు లేరు అంటాడు. పిల్లలు లేరు కానీ నీకు పెద్ద కుటుంబం ఉంది కదా, మొత్తం గుజరాత్కి ప్రధానివి నువ్వు. గుజరాతీ ఆర్య బనియాలకి నువ్వు ప్రధానిగా ఉన్నావు, దేశ ప్రధానిగా లేవు.